నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఈ స్థానంలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ మేరకు అభ్యర్థి తరపున ప్రచారాన్ని సైతం హోరెత్తిస్తోంది. ఇదిలా ఉండగానే ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. మరి జూబ్లీ పోరులో గెలుపు కోసం బట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అనే దానిపై ప్రత్యేక కథనం. తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. పార్టీ కీలక నేతలు సైతం గ్రూపులుగా విడిపోయి సరికొత్త వివాదాలకు తెరలేపారు. ఓవైపు మంత్రుల మధ్య వివాదాలు, మరోవైపు సీఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి వంటి పలు అంశాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో దీనిపై ఫోకస్ పెట్టింది. ఇక పార్టీలో నాయకులను ఒకే త్రాటి మీద తీసుకొచ్చి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేలా చొరవ తీసుకుంటోంది. ఇక ప్రస్తుతం బీహార్పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ ఎన్నికల తర్వాత తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసిసి హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలను ఏఐసిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించిందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతమున్న సమస్యలు అన్నింటినీ పక్కనబెట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించింది. పార్టీలో కీలక నేతగా ఉన్న భట్టీపై హైకమాండ్ విశ్వాసం ఉంచి ఈ బైపోల్ గెలుపు బాధ్యతలను అప్పగించిందని సమాచారం. ఏఐసిసి పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రులతో సమన్వయ సమావేశం కూడా నిర్వహించి జూబ్లీహిల్స్లో విజయం కోసం వ్యూహరచన చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్పై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే పదవుల్లో ఉన్నవారు పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని హైకమాండ్ మండిపడిందని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లు, జూనియర్లు, పాత కొత్త అనే తేడా లేకుండా నేతలందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని బట్టికి సూచించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ శ్రేణులకు సైతం ఏఐసిసి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే పలువురు మంత్రులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ మరింత ముమ్మరంగా క్యాంపెయిన్ చేపట్టాలని సూచించింది. మరి హైకమాండ్ ఆదేశాల నేపథ్యంలో బట్టి విక్రమార్క నేతలను ఏ విధంగా సమన్వయం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జూబ్లీ బైపోల్ గెలుపు కోసం ఆయన ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వెళతారు? ఇప్పటికైనా నేతలంతా కలిసి విజయం కోసం కృషి చేస్తారా, లేక పాత పోకడలనే పాటిస్తారా అనేది వేచి చూద్దాం.